మరో 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల 100% జరగబోయేది ఇదే. వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరిలో స్థిరత్వం ఉంటుంది. ఏ పని చేసినా కూడా 1కి 2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారని చెప్పుకోవచ్చు. సంపదకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు. హుందాగా జీవించాలని, ఖరీదైన బట్టలు ధరించాలని, లగ్జరీగా ఉండేటువంటి జీవితాన్ని అనుభవించాలనే కోరిక ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. అలానే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులు తన ప్రవర్తనతో కానీ మాటలతో కానీ నొప్పించడానికి అయితే అస్సలు ఇష్టపడరు. ఏదైనా ఉన్న మొహం మీద ఉన్నది ఉన్నట్టు చెప్పేయడం వీరి యొక్క స్వభావంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ చెప్పే విధానం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. మనస్పర్ధలు ఏర్పడినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు తప్ప బంధాన్ని వదులుకోవడానికి మాత్రం ఈ రాశివారు అస్సలు ఇష్టపడరు. అలానే వృషభ రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపార జీవితంలో మీకు విశేషమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు, సౌందర్యం, అలంకరణ మొదలైన వాటిపై వీరికి అధికంగా ఆసక్తి ఉంటుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ రాశికి సంబంధించిన వారికి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకు వ్యాపార పరంగా బాగానే కలిసి రాబోతుంది. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ, ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలను వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే ఈ ప్రయత్నాల విషయంలో మీకు ఒక వ్యక్తి సహాయం కూడా లభిస్తుంది. ఈ వ్యక్తి మీకు ఒక స్నేహితుడిగా పరిచయం అయ్యి మీ వ్యాపార పార్ట్నర్గా మారడం కానీ లేదా మీ కుటుంబ సభ్యులుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ వ్యక్తి వల్ల మాత్రం మీరు ఎంతో లబ్ధి పొందుతారు. మీరు ఎంతో కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు నమ్ముకున్నటువంటి వ్యక్తులే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఈ వ్యక్తి మాత్రం నిరంతరం మీతో ఉండి మీకు కావలసిన సలహాలు ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అలానే వృషభ రాశి వారు ఎప్పుడు కూడా తాను అనుకున్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా అస్సలు మొండితనం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఎన్ని కష్టాలు రాని, ఎన్ని ఒడిదుడుకులు రాని వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రస్తుతం ఎవరైతే తరగతులు పూర్తి చేసుకున్న వారు ఉంటారో అటువంటి వారు తర్వాత ఎటువంటి కోర్సులు తీసుకోవాలి, ఇటువంటి వాటిపై వీరికి కొంచెం సందిగ్ధత ఉంటుందని చెప్పుకోవచ్చు. వాటిలో మాత్రం సరైన నిర్ణయాలు తీసుకోలేనట్లయితే ఇబ్బందులు పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ముఖ్యంగా విద్యార్థులు రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో కనుక మీరు కష్టపడినట్లయితే వాటికి తగ్గట్టుగా ఫలితాలు పొందుతారు. ప్రణాళికలు వేసుకొని వాటి పరంగానే పనులు చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ముఖ్యంగా ప్రణాళికలు లేకుండా కనుక మీరు పనులు చేసినట్లయితే అవి అంతగా సఫలీకృతం అయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. మధ్యలో వాయిదా పడిపోవడం కానీ లేదా ప్రారంభించిన పనులు సగంలోనే ఆగిపోవడం, ఆ పనులకు ఆటంకాలు ఇటువంటివన్నీ కూడా అధికంగా కనిపిస్తున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. చెరువుల విషయంలో అనుకున్న విధంగా అభివృద్ధిని అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు. ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో కూడా మీదే పై చేయి కింద ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించిన వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు గట్టిగా ప్రయత్నించినట్లయితే నూతన ఆదాయ మార్గాలు వెతుక్కోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్తగా ఆదాయ మార్గాలు అనేవి రావటం వల్ల మీకు మరింత సహాయపడుతుంది. అలానే ఎంతో కాలంగా తీర్చలేకపోతున్నటువంటి రుణాలు కూడా ఈ సమయంలో తీర్చేయడం జరుగుతుంది. ఏవైతే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు సైతం వసూలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే నూతనంగా ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో అటువంటి వారు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం మంచిది. చిన్న ఉద్యోగం, తక్కువ జీతం, సరైన జీతం కాదని లేకపోతే విద్యార్హతకు తగినది కాదని ఇటువంటి సాకులతో కనుక మీరు వచ్చిన అవకాశాన్ని వదులుకున్నట్లయితే తర్వాత మీరే బాధపడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.
అలానే ఉద్యోగ పరంగా మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే పై స్థాయి అధికారులతో ఖచ్చితంగా ప్రశంసలు అయితే పొందుతారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కూడా చాలా వరకు శుభవార్తలు అయితే వింటారు. ఉద్యోగ ప్రదేశంలో కూడా మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. మీకు ఉన్నటువంటి మంచితనం ఏదైతే ఉందో దానివల్ల చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను త్వరగా ఆకర్షిస్తారు. ఇక కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా ఎంతో కాలంగా తలపెట్టాలి అనుకుని తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలపెట్టడం జరుగుతుంది. అలానే కుటుంబంలో ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి యొక్క ఆరోగ్య స్థితి మెరుగుపడటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. తోబుట్టువులతో ఎవరితోనైనా మీకు మనస్పర్ధలు ఉన్నా, ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. తోబుట్టువుల నుండి ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అనేవి అందటం వల్ల మీరు మరింత ఆనందంగా ఉంటారు. అలానే ఈ రాశికి సంబంధించిన వారికి ఈ మాసంలో ఎవరైతే వివాహ పరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు దొరకటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. వివాహ రీత్యా మీరు చేసినటువంటి ప్రయత్నాలు కలిసి రావడంతో పాటుగా ప్రేమ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అలానే నూతన ప్రారంభాలు చేసేవారు అంటే వ్యాపార విషయాల్లో ఎలక్ట్రానిక్ సంబంధించి కానీ లేకపోతే ఆహార పదార్థాలకు సంబంధించి కానీ లేదా ఏవైతే బట్టల వ్యాపారాలు ఉంటాయి అంటే వస్త్రానికి టెక్స్టైల్కి సంబంధించిన వ్యాపారాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి. ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం మిమ్మల్ని ఒక వ్యక్తి వెంటాడుతూ ఉన్నాడు. ఈ వ్యక్తి మీ శత్రువు. మీకు తెలియకుండా మీ యొక్క ప్రతి సమాచారాన్ని తెలుసుకొని మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తిని కనుక మీరు సరిగ్గా గమనించుకోలేనట్లయితే ఈ వ్యక్తి వల్ల మీకు ఇబ్బందులు పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పరంగా ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అవతల వ్యక్తులు కావాలని మిమ్మల్ని రెచ్చగొట్టడం కానీ లేకపోతే మీతో ఆవేశపూరిత వ్యాఖ్యలు చేయించడానికి ప్రయత్నిస్తారు. ఈ విధంగా మీరు పొరపాటున ఆవేశపూరిత వ్యాఖ్యలు చేసినట్లయితే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది. కళాకారులు కోరుకున్న విధంగా అభివృద్ధి అవకాశాలు పొందుతారు. అలానే కళారంగ పరంగా కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డులు బిరుదులు దక్కించుకుంటారు. వృషభ రాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా గృహం కొనుగోలు చేయాలి లేదా గృహ నిర్మాణాలు చేయాలనుకుంటున్నారో అటువంటి వారందరికీ కూడా ఇది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. గృహం విషయంలో మీరు కోరుకున్న విధంగా ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. అలానే స్థిరాస్తుల అమ్మకాలకు కొనుగోలుకు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా మీరు కోరుకున్న విధంగా మార్పు అనేది ఉండటం వల్ల మరింత ఆనందంగా ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఈ సమయంలో ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు తోడుగా వెల్లుల్లిపైన తీసుకుని వెళ్ళండి. దాదాపు ఈ మాసం పూర్తయ్యేంత వరకు కూడా ఈ పరిహారాన్ని పాటించండి. వాహన ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ విధంగా తీసుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ ప్రమాదాల నుండి బయటపడటం జరుగుతుంది. అలానే అమ్మవారి ఆరాధన మీకు మరింత అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.